पादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। జన్మాష్టమి సందర్భంగా అందరికీ కూడా కృష్ణుడి తరపు నుంచి మనం ప్రశంసలు తీసుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ మనకి. 5000 సంవత్సరాల క్రితం ఈ భౌతిక ప్రపంచం పైన కృష్ణుడు దర్శనమిచ్చాడు. అప్పుడు సందర్భం ఏంటి, సిట్యువేషన్స్ ఏంటి, మహాభారతంలో ఇవన్నీ ఎలాబొరేట్గా చెప్పబడినాయి. భూమి పైన ఎప్పుడైతే భారం ఎక్కువైపోయిందో భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. నేను ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ భారాన్ని తగ్గించే ఉపాయం చెప్పండి అని. ఏమిటి ఆ భారం? నాస్తికుల భారం, రాక్షసుల భారం, అధర్మం యొక్క భారం. ఈ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, అంతంత కొండలు భారం కాదు. భగవంతుడి భక్తులు కాని వాళ్ళందరూ గొప్ప భారం అంట. అందుకని చెప్పి భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందన్నమాట, ఈ భూభారాన్ని తగ్గించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని. సో బ్రహ్మదేవుడు ఆలోచించి, ఇది నా వల్ల అయ్యే పని కాదు, మనం క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం మనం. సో దేవతలందరినీ తీసుకొని ఆయన క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు. సో క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి పురుష సూక్త ప్రేయర్స్ అంటే విష్ణువుకి ఆఫర్ చేశారు, ప్రేయర్స్ ఆఫర్ చేశారు. ఆ ప్రేయర్స్ విన్న తర్వాత భగవంతుడు సంతుష్టుడై వాళ్ళ యొక్క ప్రేయర్స్తో బ్రహ్మదేవుడికి జ్ఞానోపదేశం చేశారన్నమాట. అంటే హృదయంలో ఆయన మెసేజ్ పంపించారన్నమాట. మీరు వచ్చిన విషయం నాకు ఆల్రెడీ అర్థమైంది, దానికి తగినట్టుగా నేను త్వరలో అవతారం తీసుకోబోతున్నాను, వసుదేవుడి ఇంట్లో నేను అవతారం తీసుకోబోతున్నాను. దేవతలందరూ కూడా కలిసి మీరు ఈ అవతారంలో భాగవహించండి, యదు వంశంలో మీరందరూ కూడా జన్మ తీసుకోండి, నా అవతారంతో మీరు సహకరించండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించారు. సో బ్రహ్మాది దేవతలందరూ కూడా మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ అవతారాలు తీసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు భగవంతుడి లీలలో పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పి. ఎప్పుడైతే దేవతలు ఈ మీటింగ్ పెట్టారో రాక్షసులు కూడా ఒక మీటింగ్ పెట్టారనమాట. సో వీళ్ళకి ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలి కదా. సో వాళ్ళు కూడా రాక్షసులు కూడా ఒక మీటింగ్ పెట్టి, దేవతలందరూ కూడా భూప్రపంచంలో వాళ్ళు జన్మ తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా జన్మ తీసుకుందాం, వీళ్ళకి సమానమైన పోటీ ఇద్దామని చెప్పి వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టారు, వాళ్ళు అక్కడ వచ్చారనమాట. సో వీళ్ళందరూ జరుగుతున్నప్పుడు అప్పుడు ఈలోపు మథురా రాజ్యానికి సూరసేన అని చెప్పి ఒక పేరు ఉంది అనమాట. దాని యొక్క రాజు సూరసేన, ఆయన యొక్క కొడుకు వసుదేవుడు. ఈ సూరసేన అనేది రాజ్యం ఎలా ఉంటే వీళ్ళు ఒక 18 ట్రైబల్ పీపుల్, అంటే ఒక సెక్ట్ పీపుల్ అనమాట, 18 సెక్ట్ పీపుల్. ఆ టైంలో ఎవరైతే స్ట్రాంగెస్ట్ కింగ్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అందక, వృష్ణి, భోజ ఇలా డిఫరెంట్ డైనాసిటీస్ ఉన్నాయన్నమాట. సో యదువంశం అలాగే, యదువంశం అనేది కృష్ణుడు. ఇక అందక, భోజ, ఇక వేరే వేరే పేర్లన్నింటి వేరే వేరే రాజులు ఉన్నారు, వేరే వేరే పర్స్పెక్టివ్స్ ఉన్నారు. సో ఉగ్రసేన మహారాజు ఆయన రాజు అయ్యాడనమాట. సో ఆయన దగ్గర మంత్రి కింద మనకి వసుదేవుడు ఉన్నాడు, ఆయన యొక్క కొడుకు కంసుడు. సో వసుదేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఇంకొక పేరు ఆనక దుందుబి, అంటే ఆయన మాట ఇస్తే ఆ మాటని కట్టుబడి ఉంటాడు. సో వసుదేవుడికి మంచి పర్సనాలిటీ ఉన్నాడని చెప్పి, మంచి గుణాలు లక్షణాలు ఉన్నాయని చెప్పి ఉగ్రసేన మహారాజుకి తమ్ముడు ఉన్నాడు దేవక, వీళ్ళకి మొత్తం 8 మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరినీ ఇచ్చి పెళ్లి చేశారు, అందులో చివరామ దేవకి. సో పెళ్లి జరిగినప్పుడు అందరికీ బాగా రిసీవ్ చేసుకున్నాడు. కంసుడే దగ్గరగా ఉండి నేను ఇంటికి సాగనంపి వస్తానని చెప్పి రథం పైన కూర్చున్నాడు. ఎప్పుడైతే దేవకి వచ్చిందో ఎక్కడానికి, అప్పుడు ఒక ఆకాశవాణి ఒక సౌండ్ చెప్పిందనమాట, ఒక ప్రాఫెసీ ఫ్యూచర్ చెప్పిందనమాట. కంసుడిని తిడుతూ, ఓరి మూర్ఖ, నువ్వు ఎవరైతే నీ చెల్లెల్ని సాగనంపడానికి వెళ్తున్నావో ఆమె యొక్క అష్టమ గర్భమే నీ మృత్యుకు కారణం అని.
అప్పటి వరకు చెల్లి పైన కురిపించిన ఆప్యాయత, ప్రేమ, మమకారం అన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోయింది. ఎంత నెగిటివ్ పర్సనాలిటీ అయిపోయాడంటే ఒక ఖడ్గం తీసుకొని ఆమెను సంహరించడానికి ఇమీడియట్గా రెడీ అయిపోయాడు. ఇప్పుడు అప్పుడే భార్య, అప్పుడే పెళ్ళి అయింది. ఇక వసుదేవుడు ఆయన మినిస్టర్ కదా, ఆయన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు. ఆయనకి అన్ని ఎవరిని ఎలా ఎక్కడ హ్యాండిల్ చేయాలని చెప్పి ఆయనకి ఆ నాలెడ్జ్ ఉందన్నమాట. ఇమీడియట్గా కంసుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు అనమాట. నువ్వు ఇది మంచి విషయం కాదు, చరిత్రలో నీ పేరు చాలా చెడిపోతుంది, కన్న సోదరినే నువ్వు సొంత చెల్లెల్ని నువ్వు సంహరిస్తున్నావంటే. ఇంకోటి, నీకు భయం సోదరి నుంచి కాదు, ఆమె కొడుకు నుంచి. ఇంకా కొడుకులు పుట్టలేదు, నువ్వు ఇప్పుడేం చనిపోవు. సో నీకు ఒక పని చెప్తున్నాను నేను, నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను నేను. నాకు పుట్టే ప్రతి కొడుకుని తీసుకొచ్చి నీకు అంత చెప్తాను. సో ఆ విధంగా నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, ప్రస్తుతానికి నీ సోదరిని వదిలేయనంట. అంటే ఈ ప్రస్తుతం గండం గడవాలి, తర్వాత ఫ్యూచర్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. సో అలాగా మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళని జలసాలను పెట్టాడు. మొదటి సంతానం పుట్టింది. మొదటి సంతానం పుట్టంగానే మాటకు కట్టుబడి ఇమీడియట్గా పిల్లవాడిని తీసుకెళ్ళి కంసుడు చేతిలో పెట్టాడు. సో కంసుడు కూడా ఈయన యొక్క మాటకి మెచ్చుకొని నువ్వు నిజాయితీపరుడు అని చెప్పి తెలిసి ఏమన్నాడంటే, నాకు ప్రాబ్లం మొదటి సంతానంలో కాదు, 8వ సంతానం. 8వ సంతానం పుట్టినప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇచ్చేయని చెప్పి చెప్పాడు. సో ఈలోపు నారదుని ఏం చేశాడంటే, భగవంతుడి అవతారం తొందరగా రావాలంటే ఏం చేయాలి, ఈ పిల్లల్ని సంహరించాలి, లేకపోతే వీళ్ళు నెక్స్ట్ పిల్లవాడిని కనడానికి చాలా టైం పడుతుందని చెప్పి కంసుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, నువ్వు ఒక పిచ్చివాడివి, భగవంతుడు విష్ణువు ఎప్పుడు చెప్పిన మాట మీద ఉండడు అని చెప్పి ఒక పువ్వు ఇచ్చి, పువ్వులో 8 రేఖలు ఉన్నాయి, ఏది మొదటి రేఖ, ఏది 8వ పువ్వు, ఏది 8వది అని చెప్పి నువ్వు చెప్పాలంటే చెప్పలేవు. కాబట్టి ఆయన 800 ఎప్పుడైనా రావచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక కంసుడికి ఏంటంటే వీళ్ళలో డౌట్ వచ్చింది కదా, ఇక అందరినీ సంహరించడం మొదలు పెడతారు. ప్రతి ఒక్క పిల్లవాడిని తీసుకొని సంహరించాడు. అలాగా మొదటిది, 2వ సంతానం, 3వ సంతానం, 4, 5, 6 పిల్లలు సంహరించేశారు. 6వ సంతానం అయిపోయింది. ఇక 7వ సంతానం బలరాముడు కడుపులోకి వచ్చాడు. సో బలరాముడు వచ్చేసరికి బలరాముడికి 6వ నెల ఆ టైంలో ఉన్నప్పుడు దేవకి అబార్షన్ అయినట్టు చెప్తారనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ లైక్ మిస్క్యారేజ్ అయిందని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే విష్ణు ఏమిటంటే యోగమాయని పిలిచి యోగమాయకి ఆజ్ఞాపిస్తాడనమాట. ఏంటంటే బలరాముణ్ణి యశోద మాత కడుపులోంచి దేవకీ మాత కడుపులోంచి తీసుకెళ్ళి రోహిణీ మాత కడుపులోకి పెట్టు. ఈ ఊంబ్ ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం మనం ఇప్పుడు కొత్తగా వీళ్ళు చెప్తున్నారు, బట్ అవన్నీ ఎప్పుడో జరిగింది. సో ఏంటి విశేషం అని అంటే, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి? దేవకికే పుట్టుండొచ్చు కదా బలరాముడు, కానీ ఎందుకు చేపించాడు? అక్కడ యశోదామాత ప్రార్థిస్తుంది అనమాట, భగవంతుడు తన కడుపులో పుట్టాలి అని చెప్పి. అదొక కారణం. యశోదామాత వచ్చేసరికి నందమహారాజు దగ్గర షెల్టర్లో ఉంది. టోటల్ వసుదేవుడు 18 మంది భార్యలు ఉన్నారు. అందులో దేవకి ఒకటి, రోహిణి ఒకటి, అలా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే బలరాముడు కనుక దేవకి కడుపు నుంచి బయటకు వచ్చి ఉంటే కంసుడు సంహరించగలిగేవాడా? సో ఇన్ బిట్వీన్ ఇది లేకపోతే ఏమంటే బలరాముడి చేతిలో కంసుడు చచ్చిపోయేవాడు. కానీ ప్రొఫెసీ ఏంటి, కృష్ణుడి చేతిలో చనిపోవాలి. అందుకని చెప్పి బలరాముడిని అక్కడి నుంచి పంపించేశారనమాట. తర్వాత ఇక 8వ సంతానంకి ఇంకా ఆమె మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వగానే ఇక అందరికీ లక్షణాలు కనబడుతున్నాయి. ఆమె శరీరంలో ఆ తేజస్ అంతా కనబడుతుంది అనమాట. ఆ తేజస్లో కూడా అంతా కంసుడు కూడా అర్థమైపోయింది, నా మృత్యు వచ్చేస్తున్నాడు కడుపులోకి అని చెప్పి. ఈమె కడుపులో కృష్ణుడు కడుపులో అంటే కృష్ణుడు ఎలా వచ్చాడు కడుపులోకి అని అంటే వసుదేవుడి యొక్క మనస్సులోకి వచ్చాడు. వసుదేవుడి మనసు నుంచి వసుదేవుడు హృదయంలోకి వచ్చాడు. హృదయం నుంచి దేవకీదేవి హృదయంలోకి వెళ్ళి ఆమె గర్భంలోకి వెళ్ళాడు. అదే అష్టమి కృష్ణపక్షం ఈ శ్రావణ మాసంలో భగవంతుడు అర్ధరాత్రి 12ంటికి చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడు. విష్ణు రూపంలో దర్శనమిచ్చేసరికి వీళ్ళు ప్రేయర్స్ ఆఫర్ చేశారు వసుదేవ దేవకి. సో వాళ్ళ ప్రేయర్కి సంతుష్టుడై కృష్ణుడు అంటే విష్ణువు లాగా ఉన్నాడని ఆయన ఏం చెప్తాడంటే, నేను ఇప్పుడు సంతానం కింద మీకు జన్మ తీసుకుంటాను, సో మీరు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నదికి అవతల వైపున్న నందగోకులంలో నన్ను షిఫ్ట్ చేయండి అని అంటాడు. అక్కడ యశోదామాతకి ఇప్పుడు ఒక పాప పుట్టింది, ఆ పాపను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని అంటాడు. సో వసుదేవుడు కూడా చాలా సంతోషించాడు, ఎందుకంటే పిల్లవాడిని కాపాడుకోబోతున్నాడు అని చెప్పి. సో తర్వాత ఈలోపు వీళ్ళు కృష్ణుడు కూడా పుట్టినంగానే ఆయన చతుర్భుజ రూపంలో పుట్టాడు, శంఖచక్ర గదా పద్మాలతో. మళ్ళీ దేవకిదేవి అంటుందంటే, నిన్ను ఎక్కడ దాచిపెట్టేది నేను, నువ్వు ఇలాంటి 4 చేతులు చూపించావంటే ఇది మోస్ట్ అట్రాక్టివ్ ఫామ్ అయిపోతుంది అంటే జనాలందరూ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు, నువ్వే పుట్టావని చెప్పి
నువ్వు సామాన్య శిశువు కింద మారిపోగానే ఆయన ద్విభుజ రూపంలో ఉండే శిశువు కింద మారిపోతాడు. సో కంసుడు కూడా అర్థమైపోయింది, ఇవాళ రేపట్లో డెలివరీ అయిపోతుందని చెప్పి అక్కడ కూడా చాలా పకడ్బందీగా అంతా అరేంజ్మెంట్ చేసుకున్నాడు అనమాట. సోల్జర్స్ని బాగా పెట్టాడనమాట. ఎందుకంటే మృత్యు అది ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్ అక్కడ. సో వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క కృప వల్ల వీళ్ళందరూ ఏంటంటే యోగమాయలు అందరూ నిద్రపోయారు. వీళ్ళకుండే చైన్లన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి, డోర్స్కుండే లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోయింది. వసుదేవుడు బయటకు వచ్చాడు పిల్లవాడిని తీసుకొని. అక్కడ యమునా నది బాగా ఒక జోరుగా ప్రవహిస్తుంది అనమాట. సో ఇతనికి అర్థం కావట్లేదు ఎలా వెళ్ళాలి, నది ఎలా క్రాస్ చేయాలి. సో అప్పుడు యోగమాయ వచ్చేసరికి ఒక నక్క రూపంలో వచ్చి ఒక దారి చూపిస్తుంది అనమాట, ఎలా వెళ్ళాలి అని చెప్పి. అంటే ఎంత వెళ్ళినా సరే ఒక పీకల వరకే వాటర్ ఉంటుంది అనమాట, నెక్క వరకే ఉంది వాటర్. అంటే ఆమె చూపించింది ఒక దారి ఎలా కృష్ణుని తీసుకెళ్ళాలి అని చెప్పి. ఇక వసుదేవుడు నది దాటుతున్నాడు. అప్పుడే మైల్డ్గా ఇంద్రుడు కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇది హర్షంలాగా, అంటే హ్యాపీనెస్ చినుకులు అనమాట. అప్పటి వరకు కూడా జనమంతా కూడా భయంగా బతుకుతున్నారు కంసుడి యొక్క హింసలకి. ఒకసారి కృష్ణుడు పుట్టంగానే వాళ్ళందరిలో కూడా ఒక ప్రశాంతత వచ్చేసింది, వాతావరణంలో ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ వచ్చేసింది, అందరిలో కూడా సుఖ సంతోషాలు వచ్చేసినాయి అనమాట. సో ఇవన్నీ జరిగేసరికి అది నది క్రాస్ చేసుకునేటప్పుడు కృష్ణుడు కూడా వసుదేవుడికి ఒక పితృవాత్సల్యం ఎలా ఉండాలని చెప్పి ఆ బుట్టలోంచి నీళ్ళలో పడిపోతాడు. ఆ నీళ్ళలోకి పడిపోగానే వసుదేవుడు కూడా అసలు ఎంత అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడు నీళ్ళలో పడిపోతే హౌ మచ్ యాంగ్జైటీ ఆయనకు వచ్చేస్తుంది. ఆయన తడబడి ఎలాగో పిల్లవాడిని ఎత్తి మళ్ళీ తలపైన పెట్టుకుంటాడు అన్నమాట. అంటే ఇక్కడ కృష్ణుడు వాటర్లో ఎందుకు పడాల్సి వచ్చింది? ఆ టెక్నికల్గా మనకి ఏం చెప్తారంటే వసుదేవుడికి అంటే యమునాకి గంగాకి ఒక చిన్న కాంపిటీషన్ ఉందన్నమాట. గంగా వచ్చేసరికి కృష్ణుడి యొక్క విష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టిందని చెప్పి అందరూ గంగాని వర్షిప్ చేస్తుంటారు. సో యమున కూడా స్వామికి తపస్సు చేసిందనమాట, నాకు గంగా కంటే ఇంకెక్కువ పుణ్యం కావాలి, నేను ఇంకా గొప్పదాన్ని అవ్వాలి అని చెప్పి. సో అందుకని చెప్పి కృష్ణుడు అంటాడు, గంగాదేవికి ఒకటి కాళ్ళు కడిగినంత మాత్రమే ఆమె గొప్పదనం వచ్చింది, నేను మొత్తం నీళ్ళలో స్నానం చేసేస్తాను, ఇంకెంత గొప్పదనం రావాలని చెప్పి ఆయన నీళ్ళలో పడింది ఇక్కడ. అప్పటి నుంచి ఇక పొద్దాక నీళ్ళలో ఆడుతూనే ఉన్నాడు. అంటే మనకి ఎలా చెప్తారంటే గంగా 1 పొటెంట్ అయితే యమున 100 టైమ్స్ గంగా, అంత పొటెన్సీ వచ్చిందనమాట కృష్ణుడి యొక్క టచ్ వల్ల. సో అలాగా కృష్ణుడు అతను నందమహారాజు దగ్గర ఇంటికి తీసుకెళ్లారు. నందమహారాజు దగ్గర పుట్టిన పాపకి ఎక్స్చేంజ్ చేశారు. ఆ పాపను తీసుకొచ్చి ఇక్కడ నైట్ వెనక్కి రాగానే మళ్ళీ అప్పటి వరకు అందరూ నిద్రపోయిన వాళ్ళందరూ కూడా లేచి కూర్చుంటారు. సౌండ్ రాగానే పాప ఏడుపు మొదలవగానే అందరూ లేచి కూర్చుంటారు. ఇమీడియట్గా కంసుడికి మెసేజ్ వెళ్ళిపోయింది, బిడ్డ పుట్టిందని. కంసుడు హుటాహుటిగా వస్తాడు. అక్కడికి వచ్చి చూడంగానే అక్కడ అమ్మాయి ఉంటుంది. సో దేవి ప్రాధాయపడుతుంది మన కాళ్ళ మీద పడి, సంహరించద్దు, ఆడపిల్ల, ఈ అమ్మాయి ఏమి చేయదు, నీకు కోడలు అవుతుంది. కానీ కంసుడికి ఏంటంటే ఆ మృత్యు అనే భయం ఒక తల్లో కూర్చునేసరికి ఆ అహంకారం వల్ల ఇవన్నీ కూడా ఇక్కడికి ఏం తల్లోకి ఎక్కట్లేదన్నమాట. ఇమీడియట్గా పాపం తీసుకొని ఒక బండకేసి కొడదామని చెప్పి ట్రై చేస్తే ఆయన చేతుల్లోంచి జారిపోయి ఆకాశంలోకి వెళ్ళి ఒక ఒక 10 చేతుల రూపం తీసుకుంటుంది అనమాట దుర్గాదేవి కింద. అప్పుడు వార్నింగ్ ఇస్తుంది అనమాట కంసుడికి, నువ్వు నన్ను చంపాలని చెప్పి ట్రై చేసావు, కానీ నిన్ను చంపే మృత్యు మళ్ళీ ఎక్కడో జన్మ తీసుకుంది, నిన్ను అతి త్వరలో నిన్ను చంపబోతుంది, ప్రస్తుతానికైతే నిన్ను ఇప్పుడు ఇది కాదు ఇంకొక సిచ్యువేషన్ వస్తుంది అన్నట్టు ఆమెకు చిన్న వార్నింగ్ ఇచ్చి ఆమె అక్కడి నుంచి డిసపియర్ అయిపోతుంది. సో కృష్ణుడు కూడా అక్కడ నందమహారాజు నెక్స్ట్ డే మార్నింగ్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. యశోదామాతకు కూడా ప్రసవం అయ్యిందని చెప్పి ఆమెకు అసలు పెయినే తెలియలేదంట. ఎందుకంటే నంద యశోదలు కూడా వాళ్ళు ఎంత తపస్సు చేశారంటే వాళ్ళకి పుత్రుడు పుట్టాలని చెప్పి వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తే కానీ వాళ్ళకి కృష్ణుడు పుట్టలేదు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా అర్ధరాత్రి అంతా అలసిపోయి నిద్రపోయారు. ఇలా జరిగిందని కూడా వాళ్ళకి తెలియదు, అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా అని చెప్పి ఆమెకు కూడా స్పృహలో లేదు. తెల్లవారుజామున వాళ్ళు లేచి చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి అబ్బాయి పుట్టాడు, అది కృష్ణుడు పుట్టాడు అని చెప్పి ఇంకా వాళ్ళు గోకులం అంతా కూడా సెలబ్రేషన్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. సో ఈ విధంగా ఏంటంటే కృష్ణుడు అక్కడ పుట్టాడు. ఇక్కడ కంసుడికి ఏమో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. సో మళ్ళీ వెళ్ళి వసుదేవకి కాళ్ళ మీద పడి ప్రాధాయపడతాను, మనకి తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నా వల్ల మీకు 7 పిల్లలు మొత్తం పిల్లలందరినీ మీ చేత సంహరించేశాను నేను అంట. సో ఈ 6 పిల్లలు ఎవరు? కృష్ణుడు 8వ నెంబర్లో పుట్టడానికి ఈ ఇంపార్టెన్స్ ఏంటనంటే మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ 6 పిల్లలు దేవకీదేవిలో ఉండే ఈ షడ్గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఆ 6 పిల్లల రూపంలో ఈ 6 షడ్గుణాలన్నీ అంటే చెడ్డ గుణాలన్నీ కూడా ఆమె నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ 6 గుణాలు వెళ్ళిపోయేసరికి ఆమె ప్యూరిఫై అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు రావాలంటే, ఇప్పుడు మనం రావాలంటే ఒక ఆసనం రావాలి,
సో బలరాముడు వచ్చేసరికి ఎవరు? అనంత శేష, భగవంతుడి యొక్క ఆసనం. సో 7వ సంతానం కింద బలరాముడు వచ్చాడు, ఆసనం వేశాడు. సో దానిపైన 8వ సంతానం కింద కృష్ణుడు వచ్చాడు. అప్పుడు మనకి ఆయన 8వ సంతానానికి రావడానికి ఇది నెంబర్ 8కి ఆయనకి సిగ్నిఫికెన్స్. ఇంకోటి కూడా, ఈ 6గురు సంతానం ఎవరు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? సో దానికి మనకి హరివంశాలోను పద్మపురాణంలో రిఫరెన్స్ ఇస్తారు. ఈ 6గురు కొడుకులు ఎవరయ్యా అంటే, అంతకుముందు జన్మలో కంసుడు వచ్చేసరికి కాలనేమి అని చెప్పి ఒక రాక్షసుడు, హిరణ్యకశిపు హిరణ్యాక్ష యొక్క కొడుకు కాలనేమి, అతని యొక్క కొడుకులు ఈ 6గురు కొడుకులు. సో వీళ్ళు దీనికి ముందు జన్మలో వచ్చేసరికి వీళ్ళు భృగుముని యొక్క 6గురు కొడుకులు. బ్రహ్మదేవుడి యొక్క కొడుకు భృగుముని యొక్క కొడుకులు వీళ్ళు. సో బ్రహ్మదేవుడు ఒకసారి సరస్వతి దేవత వెనకాల వెళ్ళాడు అని చెప్పి వీళ్ళు నవ్వినందుకు వీళ్ళకి శాపం కింద వీళ్ళు కాలనేమి యొక్క కొడుకులు అయ్యారు. ఈ కాలనేమి యొక్క కొడుకులు అయ్యంగానే హిరణ్యాక్ష చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ 6గురు కొడుకులు కూడా వెళ్ళి బ్రహ్మ తపస్సు చేశారన్నమాట బ్రహ్మకి. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఋషులు కాబట్టి ఒక మంచి జన్మని ఇవ్వండి, మంచి ఆపర్చునిటీని ఇవ్వండి, ఒక సద్బుద్ధి కలగనివ్వండి అని చెప్పి. కానీ హిరణ్యకశిపుడికి ఏంటంటే నేను బ్రహ్మ కంటే గొప్పవాడిని, నన్ను కాదని చెప్పి మీరు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు కాబట్టి అని చెప్పి ఆయన శాపం పెడతాడనమాట. మీ 6గురు వచ్చే జన్మలో మీ తండ్రి మిమ్మల్ని సంహరిస్తాడు అని చెప్పి. ఆ కాలనేమియే కంసుడు అయ్యాడు. ఈ 6గురు పిల్లలే దేవకి యొక్క 6గురు యొక్క మొదటి సంతానం అయ్యారు. ఈ విధంగా వాళ్ళ యొక్క పాస్ట్ లైఫ్ రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఇది ఎంత గొప్పగానంటే, ఈ 6గురు పిల్లలకి తర్వాత కృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత సో గురుకులానికి వెళ్ళాడు. శాంతిపని ఋషి యొక్క ఆశ్రమంలో 64 రోజులు ఉన్నారు. 64 రోజుల్లో 64 కళలను నేర్చుకున్నాడు ఆయన. 64 క్రాఫ్ట్స్, ఎవ్రీడే 1 క్రాఫ్ట్ ఎక్సలెన్స్ అనమాట. పొద్దున అర్థం చేసుకోవడం, రాత్రి కల్లా దాంట్లో పర్ఫెక్షన్ వచ్చేది. 64 రోజుల్లో 64 కళలు నేర్చేసుకున్నాడు. సో తర్వాత అక్కడి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ గురువు గారికి ఆయన ఇది గురుదక్షిణ అని చెప్పి ఆయన అడిగారనమాట. మీకు గురుదక్షిణ మేమేమి ఇవ్వాలంటే, సో అంటే ఆ గురువుగారు అన్నారు, శాంతిపని అన్నారు, నాకైతే ఏం అవసరం లేదు, నా భార్యని అడిగి ఒకసారి చెప్తాను నేను అంటాడు. సో భార్య దగ్గరికి వెళ్ళి ఇలా గురుదక్షిణ కింద ఏం కావాలి మీకు అంటే, అమ్మాయి అంటుంది అనమాట, మాకు వీళ్ళు వచ్చిన వాళ్ళు సామాన్యమైన పిల్లలు కాదు, సో కృష్ణ బలరాములు కాబట్టి అడగాల్సిందేదో చిన్న అరాకొర అడగటం కాదు, సంథింగ్ రేర్ విచ్ కెన్ నాట్ బి పాసిబుల్ అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఒక సంతానం ఉండాడు, ఒక కొడుకు ప్రభాస క్షేత్రంకి వెళ్ళినప్పుడు ఒకసారి సముద్ర స్నానం చేస్తున్నప్పుడు సముద్రంలో మునిగిపోయాడు, చనిపోయాడు. ఆ కొడుకుని తీసుకొని ఇవ్వకండి మాకు గురుదక్షిణ కింద అనగానే కృష్ణ బలరాములు ఇమీడియట్గా ప్రభాస క్షేత్రానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక శంకాసుర అని చెప్పి ఒక రాక్షసుడు ఉంటే అతన్ని పిలిచి అతన్ని సంహరించి అతని కడుపులో ఏమన్నా పిల్లవాడు ఉన్నాడేమో అని చెప్పి చూస్తారు. అక్కడ లేడనమాట. సో అక్కడి నుంచి వాళ్ళు యమపురికి వెళ్తారు. యమపురి దగ్గరికి వెళ్ళి యమరాజుకి ఆ శంఖం తీసుకెళ్ళి పాంచజన్యాన్ని ఊతారు. అక్కడ యమరాజు వచ్చి ఇమీడియట్గా వాళ్ళని రిసీవ్ చేసుకెళ్ళి వాళ్ళకి ఇమీడియట్గా సపర్యలన్నీ చేసిన తర్వాత, మీరు రావడానికి కారణం ఏంటంటే, ఇలా మా గురువుగారి యొక్క కొడుకు ఇక్కడెక్కడ ఉన్నాడు, ఆయన తీసుకొని రండి అంటే అతను తీసుకొని వస్తాడనమాట. సో అంటే అక్కడ యమరాజు కాదు, ఇది వరుణుడి యొక్క ప్లేస్కి వెళ్తాడు. వరుణుడు సముద్రం ఇన్ఛార్జ్ వరుణుడు. సో అక్కడి నుంచి ఆ కొడుకుని తీసుకొచ్చి గురువుగారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చేసిన తర్వాత వసుదేవ దేవకి ఒకరోజు అడుగుతారనమాట కృష్ణుడిని, నా ఫస్ట్ 6గురు సంతానం నేను భాగ్యంతో చూసుకోలేకపోయినా, నా కళ్ళ ముందు చేతులారా ఎత్తుకోలేకపోయినా, వాళ్ళతో ఎంజాయ్ చేయలేకపోయాను, చిన్నపిల్లలు పుట్టంగానే వెళ్ళిపోయారు, చనిపోయారు, నువ్వు గురువు గారికి ఏది వాళ్ళ గురుదక్షిణ చనిపోయిన కొడుకుని ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చావు కదా, ఎప్పుడో చనిపోయిన కొడుకుని, నాకు 6గురు కొడుకుని ఒక్కసారి చూడాలని ఉంది అని అంటదండి. సో మళ్ళీ కృష్ణ బలరాములు ఏం చేస్తారు, ఈసారి యమరాజు దగ్గరికి వెళ్ళి ఆ 6గురు పిల్లల్ని ఇవ్వండి అని అంటారు. సో 6గురు పిల్లల్ని యమరాజు దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ వసుదేవ దేవకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. చిన్న చిన్న పిల్లల్లాగానే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని చూడంగానే ఏమలో ఒక పుత్రవాత్సల్యం వచ్చి వాళ్ళందరినీ ఒళ్ళో పెట్టుకొని వాళ్ళందరికీ చనుబాలు ఇస్తుంది. అవి కృష్ణుడు తాగి ఉన్న చనుబాలు కాబట్టి అది ప్రసాదం కింద వీళ్ళు తాగేసరికి వీళ్ళకి ఆ శాప విమోచనం కలిగి వీళ్ళు 6గురు కూడా, ఆ పిల్లలందరూ కూడా ఋషుల కింద మారిపోయి మళ్ళీ వాళ్ళు యథాస్థానానికి వెళ్ళిపోతారు. అంటే కృష్ణుడి యొక్క కృప అనేది ఎలా ఉంటుంది చూడండి. కృష్ణుడి యొక్క ప్రసాదం టచ్ వల్ల ఈ 6గురు కూడా చాలా మళ్ళీ వాళ్ళ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంకోటి కూడా మనం అనగచ్చు, కంసుడు కూడా చాలామంది రాక్షసులు పంపించాడు పుట్టినప్పటి నుంచి. పూతన, శకటాసుర, అగాసుర, బకాసుర అని ఎంతోమంది రాక్షసులను పంపించాడు అనమాట. మరి కంసుడే ఎందుకు రాలేదు బృందావనంకి? సో దానికి మనకేం చెప్తారంటే, ఒకసారి కంసుడు ప్లాన్ చేశాడంట, కృష్ణుడు బృందావనంలోనే ఉన్నాడు, అందరినీ పంపిస్తుంటే అందరినీ సంహరించేస్తున్నాడు, సో నేనే డైరెక్ట్గా వెళ్ళి కృష్ణుని అక్కడే సంహరిస్తానని చెప్పి బృందావనంకి వచ్చాడు. బృందావనంకి వచ్చి బృందావనం ఎంట్రన్స్లో మనకి ఇది మన కామ్యం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వచ్చాడనమాట. అక్కడ
గోపికలందరూ కూర్చొని ఉన్నారు, పెద్ద ఎల్డర్లీ గోపీస్ అందరూ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృష్ణుడి యొక్క ఇల్లు ఎక్కడ అని అడిగాడు. సో నందమహారాజ్ ఇల్లు కావాలా నీకు అని చెప్పి అక్కడ ఒక పెద్ద ఆమె ఎవరైతే లీడర్ లాగా ఉందో ఆమె అంది, ఓకే నాతో పాటు రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఒక చెరువు లాగా ఉంటే ఆ చెరువులోకి తీసుకెళ్ళి అందులోకి ముంచిందనమాట. ఇలా తలపైన ఇలా ఇక్కడ వాళ్ళకి ఏంటంటే పెద్ద హెయిర్ ఉంటుంది కాబట్టి ఇలా 6 ఎలాగైతే మన నాట్లా కట్టుకుంటారు, అతనికి జుట్టు పట్టుకుని నాకు ముంచిందనమాట నీళ్ళలో. ఆ ముంచి తీయంగానే ఒక ముసలావిడిలాగా తయారైపోయాడు కంసుడు. ఒక ముసలావిడి కురూప రూపంలో బయటకు వచ్చేసాడు అనమాట. బయటికి రాగానే ఎంత ముసలాడు అంటే పండు ముసలు అనమాట, ఇక నడవడానికి కూడా కష్టం అనమాట. సో వాళ్ళకి అర్థమైపోయింది, వచ్చినోడు ఇది కృష్ణుని చంపడానికి వచ్చాడు, వీళ్ళు ఇబ్బంది పెట్టడానికి వచ్చారని చెప్పి వాడికి రూపం మార్చేశారు. సో అక్కడ ఉంటే గోపికలందరూ కూడా నవ్వుతున్నారు. ఆ వికారమైన కురూపం చూసారు, వాళ్ళందరూ నవ్వుతున్నారు. నడవడానికి కుదరదు, నుంచోడానికి కుదరదు, మాట్లాడటానికి కుదరదు, పళ్ళన్నీ ఊడిపోయి బాబా బాబా అనే మాటలు కూడా రావట్లేదు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఇక ఏం చేయాలి ఇక్కడ వీటితో ఏం ఉపయోగం, వీడు ఒక పనికి పనికిరాడు. సో చివరిగా వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు ఏం పనికి పనికిరాడు, ఒక పని చేద్దాం, మన ఊర్లో మనకి బాగా ఈ ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు పేడ వస్తుంది, దీని చేత ఒక పిడకలు కొట్టిద్దామన్నారు. ఒక తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, ఒక గంప ఇచ్చారు, గంప కింద పేడ ఇచ్చారు, పిడకలు కొట్టు అన్నారు గోడలకి. వాళ్ళ పిడకలు అసలు ఏం చేయాలో తెలియక పేడ తీసుకుంటున్నాడు, అది ఇతను ఉండలు చేసి గోడ కొట్టుకో లోపల చేతుల్లోంచి కారిపోతుంది. ఇక గోడ కొడుతుంటే అది మొత్తం సగం వీడి మీద పడుతుంది. ఇక అసలు ఈ పని కూడా చేయలేకపోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఇక అంటే దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్. ఇక ఎంత అయిపోయిందంటే వీడికి ఇక జీవితంలో అనుకున్నాడు మళ్ళీ ఇంకోసారి వృందావనంలో నేను కాళ్ళు పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ ఆ పౌర్ణమాసి ఎవరైతే పెద్దావిడ దగ్గర కింద ఆ పాదాల మీద పడి, ఇంకోసారి నేను మీకు వృందావనం రాను, నేను ఇక్కడ ఏం పని చేయను, నన్ను క్షమించండి, నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి ఏదో విధంగా అని చెప్పి మళ్ళీ కాళ్ళ మీద పడితే మళ్ళీ వెళ్ళి వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆ చెరువులో ముంచిందనమాట. ముంచంగానే మళ్ళీ కంసుడు బయటకు వస్తాడు. కంసుడు బయటకు వచ్చింది ఇక అంటాడు అనమాట, మళ్ళీ జన్మలో నేను మళ్ళీ వృందావనం రాను, నా ముఖం కూడా ఇక్కడ చూపించినాను కానీ ఇక పో అని చెప్పి పంపించేస్తాను. అది అంటే ఇది లోకల్ స్టోరీస్ కింద మనకు చెప్తారనమాట అక్కడ తిరిగినప్పుడు వృందావనం. అంటే కృష్ణుడి యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే కృష్ణుడు ఎంత స్పెషాలిటీ, భాగవతం అంతా కూడా కృష్ణుడి యొక్క గ్లోరిఫికేషన్. మనకి సుఖదేవ్ గోస్వామి వచ్చేసరికి ఈ భాగవతం ఎప్పుడైతే రచించారో ఆయన కడుపులోంచి బయటికి రాగానే అడవికి వెళ్ళిపోయాడంట ఆయన. సో ఆయన అడవికి వెళ్ళిపోయినప్పుడు వ్యాసదేవుడు ఆయన్ని వెనక్కి తీసుకొచ్చాడనమాట. ఏ విధంగా తీసుకొచ్చాడంటే 3 శ్లోకాలు చెప్తారు, చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. సో మొదటిది వచ్చేసరికి కృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే అహోబకీయం స్తనకాల కూటం. అంటే బకీయం అని అంటే పూతన తన స్తనానికి పాయిజన్ రాసుకొని వచ్చిందనమాట, కాలకూటం. ఎందుకు? అపాయయాత్ కృష్ణుడికి తాగించడానికి పాలు రూపంలో. కానీ కృష్ణుడు పాలు తాగితే ఏం చేశాడు? ఆమె ప్రాణాన్ని కూడా తాగేశాడు. ఎంత గొప్ప అంటే కృష్ణుడు ఏమనుకున్నాడంటే ఈమె నాకు తల్లిలాగా వ్యవహరించింది, నాకు చనుబాలు ఇచ్చింది కాబట్టి ఆమె ప్రాణంతో పాటు తీసేసి ఆమెకి భౌతిక శరీరం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆమెకి యశోదాంత స్థానాన్ని ఇచ్చాడనమాట గోలోక వృందావనంలో. సో కృష్ణుడు ఎంత గొప్పవాడు అంటే ఒక సంహరించడానికి వచ్చిన ఒక రాక్షసికే ఒక తల్లి స్థానాన్ని ఇచ్చాడు, ఇంకంతకంటే ఇంకా గొప్పవాడు ఎవడు ఉంటాడు అన్నట్టు ఆ శ్లోకాన్ని గ్లోరిఫై చేస్తాడు. ఆ శ్లోకం గ్లోరిఫికేషన్ అయిపోయిన తర్వాత అంటాడనమాట, వీళ్ళు మళ్ళీ తర్వాత సుఖదేవ్ గోస్వామి అడుగుతాడనమాట, మరి ఒకే కృష్ణుడి యొక్క క్యారెక్టర్ చెప్పారు, ఆయన ఎలా ఉంటాడు చూడటానికి. సో దానికి మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తాడంటే బరహాపీఠం నటవరో కర్ణయో కర్ణికారం. ఆయనకు ఒక నెమలి పింఛం ఉంటుంది, ఒక ఎల్లో డ్రెస్ వేసుకొని ఉంటాడు. సో ఎప్పుడో చెవుల దగ్గర ఒక స్పెషల్ కర్ణయో కర్ణికారం అంటే ఒక కర్ణికార అనే ఫ్లవర్ ఉంటుంది. వేణురంధ్ర, వేణు పాట పాడుతుంటాడు, వేణు శ్లోకంతో చెప్తుంటాడు. సో వేణుతో ఆయన సౌండ్ చేస్తుంటాడు. ఈ విధంగా కృష్ణ బలరాములు బృందావనంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు బాయ్స్తో పాటు, అందరికీ హ్యాపీనెస్ ఇస్తుంటాడు. ఎవరెవరికయ్యా అంటే గోప గోపి, ఆవులకి, గోపబాలులకి,